బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీ, ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందేమో. చాలా చాలా బాగుంటుంది. ఎస్, మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో బెండకాయ కర్రీ అనేది మన స్టేపుల్ ఫుడ్. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆల్టర్నేట్ డే కావచ్చు, కనీసం వారంలో 3 సార్లైనా చేసుకుంటూ ఉంటాం అనమాట. అది మనకి చపాతీలోకి అలాగే రైస్లోకి అందరూ కూడా జనరల్గా తింటూ ఉంటారు. సో దీనివల్ల మనకి ఎంత ఫైబర్ వస్తుంది యూజువల్గా? సో బెండకాయలో చాలా ఫైబర్ ఉంటుంది అనమాట మనకు. సో ఆ ఫైబర్ వల్ల డైజెషన్ అనేది చాలా ఉంటుంది. అదే ఏదైతే దీంట్లో ఆ జిగురు ఫార్మాట్ ఉంటుందో, అంటే ఆ జిగురు కన్సిస్టెన్సీ ఉంటుందో, అందులోనే మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇది మనం అట్లీస్ట్ వీక్లీ 1 or 2 అయినా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అలాగే మనకి చింతపండు కూడా తీసుకొచ్చారు. చింతపండు పులుసుతో కూడా చేస్తాం. కొంచెం చింతపండు పులుసు, ఎక్కువగా మనం స్పైసెస్ ఇంక్లూడ్ చేయట్లేదు ఇందులో, ఓన్లీ గ్రీన్ చిల్లీస్. ఓకే, కొంచెం పులుపుతో కూడిన వంటకం అని చెప్పొచ్చు. షూర్, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ముందుగా కొంచెం ఆయిల్, ఓకే పల్లవి, ఫస్ట్ టైం వేద్దాం. సో ఫస్ట్ మనము పోపు అయితే వేసేసుకున్నాము. ఆవాలు, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా. ఓకే, అండ్ డైజెషన్ విషయంలో పల్లవి, మనం చాలాసార్లు ఫుడ్ ఈ విధంగా తినాలనో ఆ విధంగా తినాలనో ఎన్నిసార్లు తినాలనో అండ్ బాడీ మూమెంట్ కూడా ఉండాలి అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో అందరినీ వెంటాడేది స్ట్రెస్ అనమాట. అంటే దానివల్ల కూడా మనకి డైజెషన్లో తేడాలు వస్తాయా? వస్తాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా, బాడీలో ఏ చిన్న చేంజ్ అయినా సరే డైజెషన్ మీద అండ్ అలాగే మన స్లీప్ మీద చాలా దెబ్బ పడుతుంది. ఓకే, స్లీప్ మీద కూడా? యా, అండ్ స్లీప్ సరిగా పోకపోతే కూడా డైజెషన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎక్కువగా అంటే ప్రాపర్ స్లీప్ లేకపోయినా అండ్ అలాగే హార్మోనల్ చేంజెస్ ఉన్నా, ఎక్కువ స్ట్రెస్ అవుతున్నా సరే మనకు ఆ డైజెషన్ అనేది ప్రాపర్గా జరగదన్నమాట. సో మనం ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నా సరే, అండ్ నెక్స్ట్ థింగ్ క్వాంటిటీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో తినమని చెప్పాం కదా అని చెప్పేసి మార్నింగ్ అప్పుడు ఎప్పుడో 9కి బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 1 or 2కి లంచ్, మళ్ళీ నైట్ 9 o'clockకి డిన్నర్. ఇది చాలా చాలా రాంగ్ వే. అందరూ చేస్తుంది ఇదే అనమాట. సో ఒకేసారి హెవీగా తినేస్తారు, ఆ తర్వాత చాలా గ్యాప్ పెడతారు. సో అలా అస్సలు చేయకూడదు. స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది చాలా బేసిక్ డైటరీ ప్రిన్సిపల్ ఫర్ ద డైజెషన్. అట్లీస్ట్ మనకి 6 times చిన్న చిన్నగా ఫ్రూట్స్, బిస్కెట్స్ ఏదో ఒకటి. సో రైస్ తీసుకునేటప్పుడు 1 cup ఆఫ్ రైస్, రోటీస్ తీసుకుంటే 2, ఇడ్లీస్ తీసుకుంటే 3, దోశ తీసుకుంటే 1. అలా క్వాంటిటీ కొంచెం కొంచెంగా మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ సార్లు తింటే డైజెషన్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొంతమంది అయితే బ్రేక్ఫాస్ట్ కదా అని చెప్పేసి దానిలోనే చాలా ఇంక్లూడ్ చేసేస్తూ ఉంటారు అనమాట. సో ముఖ్యంగా బయట ఫుడ్స్ మనకి ఇడ్లీ, దోశ, దాంతోపాటు వడ, పూరి, అట్లా కంప్లీట్గా హెవీ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఒక విధంగా హెవీ బ్రేక్ఫాస్ట్ మంచిదే, బట్ ఇట్ హ్యాస్ టు బీ హెల్తీ. ఎస్. ఓకే, ఆనియన్ అయితే వేగిపోయాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అలాగే టమాటో ముక్కలు కూడా. ఓకే, ఓకే, అందులోనే మనం బెండకాయలు కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు అందులో చింతపండు పులుసు కూడా వేసేయాలి. ఓకే, ఇంకొన్ని వాటర్, ఇందులో కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అందులో స్పైసెస్ వేసి చక్కగా మగ్గించుకోవాలన్నమాట. అలాగే. సో కొంచెం పసుపు,
అలాగే కొంచెం సాల్ట్. సో పులుపు వేసాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఉడికించుకుందాం. ఓకే పల్లవి, మగ్గిపోయింది చక్కగా, మనకి పులుసు లాగా రెడీ అయిపోయింది. ఎస్, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే అమూల్య, బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బెండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, బెండకాయ ముక్కలు, చింతపండు రసం, ఉప్పు. బెండకాయ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గిన తర్వాత అందులో పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, బెండకాయ ముక్కలు, చింతపండు రసం, నీళ్లు, పసుపు, సరిపడా ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెండకాయ కర్రీ రెడీ.